ఏంటయ్యా మళ్ళీ వచ్చారు? ఎస్ఐ గారు మీకు చెప్పి పంపారు కదా, ఇప్పుడు లాయర్ గారిని తీసుకొస్తే మీ పని అయిపోద్దా? వీళ్ళని మినిస్టర్ గారు అతని మనిషి బెదిరిస్తున్నారు. వీళ్ళ మినిస్టర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. మీరు తీసుకుంటారా తీసుకోరా? మా ఎస్ఐ గారు వీళ్ళకి చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపించారు. మళ్ళీ మీరు కేసు, అది మినిస్టర్ మీద. మీకెందుకమ్మా ఈ తలనొప్పి? వెళ్ళండి. ఆయన కేసు పెట్టుంటే లాయర్ రావాలి. అసలు కేసే లేనప్పుడు లాయర్ అయితే మాత్రం మీరొచ్చేం చేస్తారు? ఏమైంది మేడం? మీరండి, వచ్చి కూర్చోండి. ఇవిడ చాలా స్పీడ్గా ఉంది. మేడం నన్నానండి, నా స్పీడ్ ననకండి. ఈ సంధ్య ఎప్పుడు సూపర్ ఫాస్టే. మోభావంగా ఉండడం నా వల్ల కాదు. అయినా మినిస్టర్ మీద సత్య మీద కేసు పెడుతుంటేనే ఎస్ఐ గారు కేసు వద్దని పంపించేశారు. ఎఫ్ఐఆర్లో భర్త పేరుని రాయాలంటే ఎవరికైనా కష్టమే. మంజుకి ఆ పరిస్థితిని సత్య తీసుకొచ్చాడు. ఎవరైతేనేం తప్పు చేసినప్పుడు చట్టానికి ఎవరూ అతిథులు కారు. మేడం, నేను రాసుకుంటాను. కేసు వివరాలు చెప్పండి. చూడండి మేడం, మీరు కొత్తగా వచ్చారు ఏఎస్ఐగా, మరి లేనిపోని రిస్క్ ఎందుకు మీకు? వాళ్లకు అన్యాయం జరిగింది, న్యాయం కావాలని స్టేషన్కి వచ్చారు. కేసు రాసుకోవాలి కదా, మీరండి. కేసు వివరాలు చెప్పండి. నా పేరు కాశీ. మున్సిపాలిటీ భూముల్లో మేము వెళ్ళి షాపులు వేసుకుంటే మినిస్టర్ మనుషులు వచ్చి బెదిరించారు. సత్య అనే అతను ఓసారి ఆ సత్యతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. సత్య పేరు రాయాలంటే నాకే ఏదోలా ఉంది. మీరు కలిసుండాలని నేను కోరుకుని ఈ కారణంగా మీ మధ్య గొడవలు రావడం నాకిష్టం లేదు. సత్య వీళ్ల జోలికి రాకపోతే వీళ్ళు కేసు పెట్టరు. వీళ్ళు కేసు పెడతామని వస్తే మనం తీసుకోకపోతే వృత్తి ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కేసు సత్య లాంటి వాళ్ల మీద కాదు, ఆ మినిస్టర్ మీద పెట్టిస్తాను. కిరణ్మయ్యి రా కూర్చో. అవును సరే సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. నల్లకోటు ఊరికే రాదు, ఏదో వార్త తెచ్చే ఉంటుంది. మేడం, మంజు ఇంకా స్టేషన్ నుంచి రాలేదు. నేను ఉదయం మంజుని స్టేషన్లో కలిసే వచ్చాను. మీకు మాతో పని ఉంటుంది, ఉంటే ఆ మంజుతోనే ఏదో పని పడుండాలి. అసలు విషయం ఏంటి? మనీ తను వచ్చిందే చెప్పడానికని అర్థమవుతుంటే మళ్ళీ నువ్వు అడగాలా? అమ్మా, కిరణ్మయ్య గారిని చెప్పనివ్వు. మేడం మీరు చెప్పండి. ఏం లేదు సత్య, నువ్వు మార్నింగ్ పంచాయతీ చేసావట కదా? మావాడు ఒక పంచాయతీ ఏంటి, పెద్ద పెద్ద పంచాయతీలు చాలానే చేశాడు. పంచాయతీలు చేయడానికి మీ కొడుక్కి ఏం రైట్ ఉంది మణమ్మగారు? బాగైంది. ప్రతిదానికి తుర్రుమంటూ తుర్రుపిట్టలా దూరడం నీకు బాగా అలవాటైపోయింది. ఓ చిత్రకారులు, మీరే ఇక్కడ మీ టాలెంట్ చూపించక్కర్లేదు. ఓకే లాయరమ్మా, నా కొడుకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, జనం మనిషి. వాళ్ళు బాధల్లో ఉంటే వీడు వాళ్ళ బాధలు పోవడానికి సాయం చేస్తాడు. దానిలో భాగంగానే వాడు పెద్ద మనిషిగా పంచాయతీలు చేస్తుంటాడు. ఇది చాలా? నా కొడుకు పంచాయతీలు చేయడానికి రైటు అని చెప్పడానికి? సత్య, నువ్వు చదువుకున్నవాడివి, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు పంచాయతీ చేసిన మనుషులు నీ మీద కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చూశారు.
తీరా వెళ్లేసరికి అక్కడ నీ భార్య మంజు ఉంది. భర్త మీద భార్య కంప్లైంట్ తీసుకోవడం అనేది మీ ఇద్దరి మధ్యన గొడవకి దారి తీయొచ్చు. అప్పటికీ మంజు నీ పేరు రాయాలంటేనే టెన్షన్ పడిపోతుంది. అందుకే ఓసారి నీతో మాట్లాడి సెటిల్మెంట్ చేయిద్దామని ఇక్కడికొచ్చాను. అసలు నీకేంటమ్మా బాధ? నువ్వు వీళ్ళని కలపాలని చూసావు, కలిపావు. నేను విడగొట్టాలి అనుకున్నాను, విడగొట్టాను. అయినా నువ్వు కోరుకున్నట్టే మంజు సత్య కలిసే ఉంటున్నారుగా. ఇంకేంటి నీ ప్రాబ్లం? ఇంకా ఎందుకు వీళ్ళ లైఫ్లో? పక్కకి జరిగి నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. అమ్మా, నువ్వు కాస్త ఆగు. మనీ, నువ్వు అసలు నోరు మూసుకోవచ్చు కదా. అరే మా ఇంట్లో సపోర్ట్ మొత్తం నీకే ఉంది. అయినా సరే నా కొడుకు విషయంలో మీరింకోసారి జోక్యం చేసుకోవద్దు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మీ పని మీరు చేసుకోండి. చూడండి మణ్యమ్మగారు, నేను సత్య కోసం మాత్రమే రాలేదు, మంజు కోసం కూడా వచ్చాను. భార్య పోలీస్ అయి భర్త ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్యన గొడవలు మళ్లీ జరుగుతాయేమోనని అలా జరగకుండా ఉండాలనే వచ్చాను. అంతేగాని ఇంకేదో ఉద్దేశంతో రాలేదు. మేడం, మీ ఉద్దేశం మంచిదే. కాకపోతే వాళ్ళు తప్పు చేశారు. నేను వాళ్ళని చేయి చేసుకోవాల్సి వచ్చింది. ఎనీహౌ, మీరు మా శ్రేయోభిలాషులు కాబట్టే చెప్పారని అనుకుంటాను తప్ప వేరే అనుకునేది లేదు మేడం. థ్యాంక్ యూ సత్య. ఇంకా నేను వెళ్తాను. కిరణ్మయి లాయరు, వాదించడం నెగ్గడం ఆమెకు అలవాటు. అది ఆమెకు అలవాటు. ఆమెను వెనకేసుకురావడం మీకు అలవాటు. ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం. మంజు, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఏమీ లేకపోతే నేనెందుకు అడుగుతాను? ఇప్పుడు నీ మూడ్ బాగోలేదు. కారణం ఏంటో తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఏం చేస్తారు? ఏం చేస్తారు ఏంటి? నువ్వు మూడౌట్లో ఉండడానికి ఏదైతే బాధ ఉందో ఆ బాధని తీరుస్తా. నేను బాధపడ్డానికి కారణం మీరే.